ఓకే. నెక్స్ట్ యూనిట్ అమ్మా. థర్డ్ యూనిట్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యూనిట్‌తో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఫస్ట్ ఫైల్ సిస్టమ్స్ కాన్సెప్ట్. మనకి డెడ్‌లాక్ ఒక చాప్టర్, ఫైల్ సిస్టమ్స్ ఒక చాప్టర్. ఫోర్త్ యూనిట్‌లో డెడ్‌లాక్ ఒక చాప్టర్, ఫైల్ సిస్టమ్ ఒక చాప్టర్ అమ్మా. సో, ఫైల్ సిస్టమ్స్ చెప్తున్నాము. ఇది ఆల్రెడీ మీకు దీంట్లో కొంతవరకు ఈజీగా మీరు సి ప్రోగ్రామ్‌లో ఫైల్స్ గురించి రాసినప్పుడు ఎఫ్ రైట్, ఎఫ్ క్లోజ్ ఇలా రాస్తాం కదా! అక్కడ ఫైల్ సిస్టమ్ కాల్ లైబ్రరీస్ ఎలా అయితే ఎగ్జిస్ట్ అయినాయో, అట్రిబ్యూట్స్ అని ఫైల్ యొక్క ఆపరేషన్స్ ఏవైతే పెర్ఫార్మ్ చేస్తున్నామో, సో సేమ్ అవే ఇక్కడ రాయొచ్చు మీరు. కాకపోతే అక్కడ ఎఫ్ రైట్, ఎఫ్ క్లోజ్ అలా రాస్తాము. ఇక్కడ జస్ట్ దాని యొక్క అట్రిబ్యూట్స్ ఫైల్ ఇలా ఉంటుంది. దీని యొక్క ఆపరేషన్స్ ఇలా పెర్ఫార్మ్ చేయగలము అని చెప్పి ఇక్కడ రాస్తాము. ఎందుకు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా మేనేజ్ చేస్తుంది. సో ఫైల్ అనేది దీని గురించి అంటే సెకండరీ స్టోరేజ్‌లో మనకి ఇక్కడ ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది అనేది మనం చెప్తాం. సో ఫైల్ సిస్టమ్ దీంట్లో మనకి ఫైల్ కాన్సెప్ట్స్ ఏ రకంగా యాక్సెస్ చేసుకునే మెథడ్స్ ఇక్కడ 3 మెథడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అలాగే డిస్క్ అండ్ డైరెక్టరీ స్ట్రక్చర్ దీంట్లో కూడా మళ్ళీ 3 మెథడ్స్ చెప్తాము. సో దీంట్లో నె ఓన్లీ ఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్‌లోనే మళ్ళీ మనకి 2 పార్ట్స్ కింద ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ చూస్తే కనుక 2 చాప్టర్స్ కింద మళ్ళీ మీకు ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అసలు మనం ఫైల్ సిస్టమ్ ఎందుకు ఇక్కడ యూజ్ చేయాలి? ఏ రకంగా యాక్సెస్ చేస్తుంది? ఎలా మెమరీలో సేవ్ అవుతుంది? ఇవన్నీ మనం చెప్పే ముందు ఇక్కడ మనం ఎంతసేపు మెమరీ మేనేజ్మెంట్ థర్డ్ యూనిట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సెకండరీ స్టోరేజ్ అని చెప్తున్నాము, ఫిజికల్ మెమరీ అని చెప్పాము, లాజికల్ మెమరీ అని చెప్పాము. లేదా సెకండరీ స్టోరేజ్‌లో ఇలా స్వాప్ ఇన్, స్వాప్ ఔట్ అవుతున్నప్పుడు మనకి ఇలా హ్మ్. జస్ట్ ఒక బాక్స్ అనేది డ్రా చేసి సెకండరీ స్టోరేజ్ అని మాత్రం చెప్పాం. లేకపోతే బ్యాకింగ్ స్టోర్ కింద తీసుకున్నాం. సో, ఇలా ఒక ఇన్ఫర్మేషన్స్ మనకి ఏవైతే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇలా తీసుకుంటున్నాము. సమ్ డేటా అనేది సమ్ ఇమేజ్ అవ్వచ్చు, ఒక పిక్చర్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్స్ అవ్వచ్చు, సమ్ న్యూమరిక్ అవ్వచ్చు. మళ్ళీ దీంట్లో కూడా ఒక ఇమేజ్ మనం తీసుకుంటే జేపీజీ ఫార్మాటా? లేకపోతే ఎంపీ3 ఫైల్‌లో ఉందా? సమ్ సాంగ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్? ఆ ఫార్మాట్ ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉంటాం కదా! సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ కొంత లాజికల్ వ్యూ కింద ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే న్యూమరిక్, క్యారెక్టర్, బైనరీ ఇలా డిఫరెంట్ కింద ఉంటున్నామో అదంతా స్టోర్ చేసుకుంటూ వస్తది. ఎలాగా అంటే ఏవైతే ఈ స్టోరేజ్ ఉన్నాదో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ఇలా డిఫరెంట్ డివైసెస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ డివైసెస్‌లో సమ్ ప్రాపర్టీస్ అనేవి ఫిజికల్ ప్రాపర్టీస్ కింద తీసుకొని ఒక లాజికల్ కింద ఒక యూనిట్ ఆఫ్ ఫైల్ అంటాం దాన్ని. అంటే మనకి తెలిసిందే సమ్ సోర్స్ ఫైల్ అంటాము. సి ప్రోగ్రామ్స్‌లోకెళ్తే ఒక ఫైల్ ఓపెన్ చేస్తాం. ఫోల్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ డైరెక్టరీస్ అంటాము. ఓకే. సో, ఇలా ఫైల్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు ఏంటి దీనివల్ల యూజ్ అంటే ఓ మనం ఇలా సెకండరీ స్టోరేజ్ మీద ఏదైతే ఒక హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లో ఇలా సేవ్ చేస్తున్నామో, సేవ్ చేసినంత సేపు మనకి సేవ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసాము అంటే పవర్ అనేది సడెన్‌గా ఆఫ్ అయిపోయినా ఏదైనా సరే ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు? దీంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో, ఈ ఒక ఫైల్ అనేది మనం అందుకని కంటిన్యూయస్ లాజికల్ అడ్రెస్ స్పేస్ అంటున్నాము. దీంట్లో ఫైల్ టైప్స్ కింద తీసుకుంటే ఇలా మనకి టెక్స్ట్ ఫైల్, సోర్స్ ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఓకే. సో, ఇలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి మనం ఇక్కడ చెప్తున్నాం. సో, ఇలా ఫైల్ చెప్పే ముందు అసలు ఫైల్ అనేది మనం జస్ట్ ఓన్లీ ఫైల్. ఫైల్ అనేది మనం తీసుకుంటే ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే టెక్స్ట్ ఫైల్ అనుకోండి. దీనికి సంబంధించి సోర్స్ ఫైల్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్లేస్ చేసుకొని ఒక దాంట్లో ఆర్డర్ ఒక దాంట్లో అది ప్లేస్ చేసుకొని ఉంటుంది. సో, ఇది ఎక్కడుంటది అంటే సెకండరీ స్టోరేజ్ మీద మనం ప్లేస్ చేస్తాము అని చెప్తున్నాం. ఓకే. సో, ఇలా ఫైల్స్ అనే దాంట్లో మనకి ఏమేముంటాయి అంటే సోర్స్ ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో, నథింగ్ బట్ దాన్ని మనం డేటా అంటున్నాము. సో, ఈ డేటా ఫైల్స్ దాంట్లోనే మనకి ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే న్యూమరిక్ ఉండొచ్చు, సమ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, సమ్ బైనరీ వాల్యూస్ అవ్వచ్చు, అదర్‌వైజ్ సమ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. ఎందుకు ఇలాగా సమ్ బిట్స్ కింద బైట్స్ అని చెప్తున్నాము. కొన్ని రికార్డ్స్ అని చెప్తాము.
సమ్ ఫైల్ అనేది క్రియేట్ చేసామని చెప్తున్నాము. యూజర్ యాక్సెప్ట్ దీంట్లో వ్యూలో ఇలా ఉంటది అని చెప్తున్నాము. సో ఇక్కడ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటర్. ఫైల్ అనే దాన్ని మనం ఇక్కడ ఇదిగోండి కంటెంట్స్ డిఫైన్డ్ బై ఫైల్ క్రియేటర్. ఏదైతే మనం ఫైల్లో ఈ సోర్స్ అంతటికి సంబంధించింది ఒక దాంట్లో, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఒక దాంట్లో ఇలా మనం ప్లేస్ చేస్తుంటున్నామో దీన్ని మనం అసలు ఫైల్ అనేది ఏదైతే ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిందంతా ఒక దాంట్లో ప్లేస్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనం ఫైల్ క్రియేటర్ అంటున్నాం. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు. ఎందుకు సమ్ సోర్స్ ప్రోగ్రామ్ మనం ఒక రాస్తాం. రాసిన దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, ఎగ్జిక్యూటబుల్ అవుతుంది. సో సమ్ ఒక గ్రాఫిక్ అవ్వచ్చు, ఒక ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే సమ్ సౌండ్స్ డిఫరెంట్ మనం ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్ అంటున్నాం కదా, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అని మనం చెప్తాము? డిఫరెంట్ ఫైల్స్ అంటే సి సమ్ సాఫ్ట్‌వేర్ సికి సంబంధించిన ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తాము. సి++ సంబంధించింది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయట్లేదంటాము. మన ల్యాప్‌టాప్ ఓన్లీ 64 బిట్. సో మనకి పర్టిక్యులర్ ప్రాజెక్ట్ చేయాలి అంటే 128 కావాలి అని తీసుకుంటాం. ఇలా డిఫరెంట్ ఏదైతే ఉందో సో అది దాని యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఏంటి అనేది మనకిక్కడ ఫాలో అవుతా ఉంటది. సో దాన్ని ఇక్కడ మనం ఫైల్ క్రియేటర్. ఫైల్ క్రియేటర్. సో ఫస్ట్ టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి. టెక్స్ట్ అంటే ఏం చెప్తున్నాము? సమ్ క్యారెక్టర్స్. ఓకే. సో క్యారెక్టర్స్ అన్ని మనకి ఇలా తీసుకునే పాసిబుల్ పేజెస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అంటే టెక్స్ట్ అనే దాంట్లో ఓన్లీ క్యారెక్టర్స్ ఇలా ప్లేస్ చేస్తున్నామా అంటే సమ్ అక్కడ ఆహ్, ఆహ్, మనం ఒక్కొక్క ఫైల్‌లో ఒక్కొక్కటి ప్లేస్ అవుతుంది అంటున్నాం కదా! డాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనుకోండి. డాట్ ఈఎక్స్‌ఈ ఫైల్ అంటాం. ఇప్పుడు జూమ్ ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనం రన్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ క్లిక్ చేస్తాం కదా! సో అలా టెక్స్ట్ ఫైల్‌లో సమ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ సోర్స్ ఫైల్ అంటున్నామమ్మ. సోర్స్ ఫైల్ అంటే ఏంటి? సమ్ సబ్ రొటీన్స్. ఎప్పుడు చూసినా మనం దీని ముందు మెమరీ దాంట్లో సబ్ రొటీన్‌లోకి ఇలా టాస్క్ ఇలా కాల్ అవుతుంది. లేకపోతే మనం మెమరీ అనే దాంట్లో చూసినప్పుడు లింకింగ్ డైనమికల్‌గా అలోకేషన్ ఆఫ్ ఫ్రేమ్స్ దగ్గర ఇలా అలోకేట్ అవుతుంది అన్నప్పుడు సమ్ ఫంక్షన్స్ ఏవైతే డిక్లేర్ అయ్యి ఉంటాయో ఈ సోర్స్ ఫైల్ నుంచి మనకేంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద తీసుకుంటది. సో మధ్యలో ఏంటి ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఏముంటుంది? మనం ఏవైతే బైట్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయో సో సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ అంటే ఒక లింకర్ డైనమిక్‌గా లింక్ చేయాలా? స్టాటిక్‌గా లింక్ చేయాలా? అనేది ఆబ్జెక్ట్ ఫైల్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఆ రకంగా సిస్టమ్ లింకర్‌కి యాడ్ చేస్తుంది అనేది చెప్తాం. నెక్స్ట్ అదే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి. సమ్ కోడ్ ఏదైతే సెక్షన్స్ కింద డివైడ్ అయ్యిందో, లేకపోతే మెమరీ నుంచి తీసుకోవాలా, ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ దగ్గర తీసుకుంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఒక్కొక్క ఫైల్‌కి ఒక్కొక్క దాన్ని మనకి స్ట్రక్చర్ డిఫైన్ అవుతుంది అనేది చెప్తున్నాం. సో ఇది ఫైల్ స్ట్రక్చర్ అనేది మనం తీసుకుంటే నన్. సో సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, బైట్స్ మామూలుగా ఏదైనా సరే నార్మల్‌గా మనం రాసేటట్టు. సింపుల్ రికార్డ్ అంటున్నాం. సో లైన్స్ కానీ, ఫిక్స్డ్ లెంత్, వేరియబుల్ లెంత్ ఏ రకంగా అంటే ఒక ఫైల్ మనం తీసుకున్నామంటే దాని యొక్క స్ట్రక్చర్ కాంప్లెక్స్‌గా ఉంటుంది, సింపుల్‌గా ఉంటుంది. కాంప్లెక్స్‌గా అయితే మళ్ళీ ఫార్మాటెడ్ డాక్యుమెంట్ అంటే పీడీఎఫ్ అనుకోండి. సో పీడీఎఫే. ఎక్సెల్ అయితే ఎక్సెల్. ఇప్పుడు పీడీఎఫ్ నుంచి మనం పీపీటీ కన్వర్షన్, పీపీటీ నుంచి పీడీఎఫ్ కన్వర్షన్ లేకపోతే పీడీఎఫ్ టు వర్డ్ కన్వర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో మనకి అసలంటూ ఆ ఫైల్ అనేది లోడ్ అవ్వాలి. లోడ్ అయిన దానికి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏ వర్క్ లోడ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుందో. ఒక ఫైల్ అనేది మనం తీసుకుంటే ఆ ఫైల్‌కి సమ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టిక్యులర్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఓఎస్ ఏదైతే ఇప్పుడు 10 యూజ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇదే అట్రిబ్యూట్స్ ఇవే కన్సిస్ట్ అవ్వాలని లేదు. డిఫర్ అవుతూ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాం? ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ మీరు సి ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఫైల్ అట్రిబ్యూట్స్ అనేసరికి నేమ్ ఏమి ఇస్తాము? సమ్ ఎగ్జాంపుల్ 1.c లేకపోతే ల్యాబ్ సైకిల్ 1.c ఓకే. సో అక్కడ ఒక ఫైల్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒకటి ఫైల్ నేమ్ ఇస్తాము. ఇంకోటి ఎక్స్‌టెన్షన్. ఎందుకు ఎక్స్‌టెన్షన్? ఏ టైప్ ఆఫ్ ఫైల్ డాట్ సి ఫైలా? డాట్ ఎంపీ3 ఫైలా?
సమ్ డాట్ జేపీఈజీ ఫార్మేటా, ఏ ఫార్మేటా చూసుకొని ఆ ఫార్మేట్ సపోర్ట్ అయ్యేటట్టు ఇప్పుడు డాట్ సి అని ఇక్కడ ఇచ్చేసాము. కానీ డాట్ సిలో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన సంబంధించిన సాఫ్ట్‌వేర్ మనం ఇక్కడ ప్లేస్ చేయలేదనుకోండి. లేకపోతే సాఫ్ట్‌వేర్ ప్లేస్ చేసాం గానీ దాంట్లో కొన్ని ఫైల్స్ ఏమైనా డిలీట్ అయిపోయినాయి అనుకోండి. మనకి చూపించాల్సిన ఎర్రర్స్ అలాంటివి చూపించవు కదా! సో, ఇలా మనకి కొంత డిఫరెన్షియేట్ మనకి అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్ ఇచ్చినా సరే కొంత డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటుంది. సో, ఇదంతా మనం ఈ ఫైల్ నేమ్ అనే దాని మీద ఎగ్జిస్ట్ చేసుకొని మనము ఇప్పుడు నేను ఒక డిస్క్ మీద ఇప్పుడు ఎస్ఎస్‌హెచ్ స్పేస్ మీ దాంట్లో 192.168 మీ రోల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి ల్యాబ్ సైకిల్ 1.c అనేది మీరు ప్రోగ్రామ్ చేశారు. నెక్స్ట్ అదే ఇంకొకళ్ళు కనెక్ట్ అయ్యి మీ రోల్ నెంబర్‌తో కనెక్ట్ అయ్యి అక్కడ మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేశారో దాన్ని డంప్ చేసుకుంటామో లేకపోతే ఆ ప్రోగ్రామ్‌ని మళ్ళీ ఎడిట్ చేశారనుకోండి. మీరు ల్యాబ్ సైకిల్ 1.c అని పెట్టింది వాళ్ళు 1a.c అని మోడిఫై చేయాలి అంటే చేస్తానికి కుదురుతుంది. సో, అక్కడ మోడిఫికేషన్ అనేది కుదురుతుంది. ఇలా మోడిఫికేషన్ కుదరకుండా మనం పెట్టాలి అనుకుంటే అంటే ఇక్కడ నేమ్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. ఎందుకు నేమ్ చేంజ్ అవుతుంది? ఇప్పుడు నేనున్నాను. ఆ! మీకు ఫైల్ సిస్టమ్ డాట్ పీపీటీ అని చెప్పి ఒక పీపీటీ ఎడ్మోడోలో ప్లేస్ చేశాను. ఇప్పుడు మీ ఓన్ ల్యాప్‌టాప్ మీ సిస్టమ్ మీద మీరు ఇప్పుడు నేనేదైతే ఫైల్ సిస్టమ్ డాట్ పీపీటీ అని పెట్టానో దాన్ని డౌన్‌లోడ్ చేస్తారు. డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ మీద ఏదైనా ఉందనుకోండి. సో, డూ యూ వాంట్ రీప్లేసా లేకపోతే స్కిప్పా ఏంటి అని అడుగుతుంది. సో, ఫైల్ సిస్టమ్ 1.c అనో, లేకపోతే మనం అక్కడ ఫైల్ సిస్టమ్ ప్లేస్‌లో ఫైల్ డాట్ పీపీటీ అనో మనం మ మ మార్చుతాం గదా! అంటే నేనిక్కడ ఏం చేశాను, ఫైల్ సిస్టమ్ డాట్ పీపీటీ అనే ఫైల్‌ని నేనిక్కడ ఫైల్ క్రియేట్ చేశాను. చేసిన అన్నీ మీకు మెయిల్ ఆర్ ఎడ్మోడో గ్రూప్‌లోకి సెండ్ చేశాను. సో, ఇక్కడ నాకేమవుతుంది అక్రాస్ నెట్వర్క్ ద్వారా షేర్ కూడా అవుతుంది. షేర్ అయ్యి డెస్టినేషన్‌కి రీచ్ అవుతుంది. ఇలా డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు నేను క్రియేట్ చేసింది ఒక ఫైల్ అయితే, మీరు యాక్సెస్ చేసుకుంటుంది 120 మెంబర్స్ యాక్సెస్ చేసుకుంటారు. సో, ఇలా యాక్సెస్ చేసుకున్నప్పుడు ఈ నేమ్‌తోనే మీరు ప్లేస్ చేయాలని లేకుండా దాన్ని ఏదైనా మోడిఫై చేసే పాసిబిలిటీ ఏదైతే కన్సిడర్ అవుతుందో సో, ఇలా మనకి నేమ్ అనే దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేయకుండా ఉండాలి అంటే పర్మిషన్స్ ఇదిగోండి ఇక్కడొస్తది. ప్రొటెక్షన్ అనేది ప్లేస్ చేస్తాం. సో, ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ నేమ్. సో, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కెప్ట్ ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మ్. ఓకే. అదే డాట్ ఈఎక్స్‌టి ఫైల్ ఇలాంటివనుకోండి మనకి తెలీదు కదా! జస్ట్ మనకి ఓకే. ఇది డాట్ ఈఎక్స్‌టి ఫార్మ్‌లో ఉంది. డాట్ ఓబీజే ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఉంది అనేది మాత్రమే తెలుస్తది. ఓకే. సో, దీన్ని మనం ఆహ్, ఫైల్ అట్రిబ్యూట్‌లో ఫస్ట్ ఫైల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐడెంటిఫైయర్ అంటున్నాం. ఐడెంటిఫైయర్ అనేది యూనిక్ ట్యాగ్. ఎందుకు అసలు ఏ ఫైల్ సిస్టమ్‌లో ఎగ్జిస్ట్ అయిందా లేదా? ఫైల్ అనేది అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఇప్పుడు జేపీజీని మనం కన్వర్ట్ చేయగలమా లేదా? ఇది సపోర్ట్ చేస్తుందా లేదా? అనేది ఇక్కడ మనకి యూనిక్ ట్యాగ్ అనే దాన్ని ఐడెంటిఫైయర్. నెక్స్ట్ టైప్ అంటున్నాం. టైప్ అంటే ఇందాక మనం తీసుకున్నాం కదా! నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ సోర్స్ ఫైల్ నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఇలా ఉన్నది ఏదైతే ఉందో నీడెడ్ ఫర్ సిస్టమ్ దట్ సపోర్ట్ డిఫరెంట్ టైప్స్. ఆ టైప్‌ని ఇక్కడ సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు మనకి పీడీఎఫ్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో, ఓకే. ఏదైతే సపోర్ట్ చేయట్లేదో మనకి ఆ టైప్ ఆఫ్ ఫైల్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలియాలి. నెక్స్ట్ లొకేషన్ అంటున్నాం. లొకేషన్ అనేది కూడా ఒక ఫైల్ అట్రిబ్యూటే. ఎందుకు? అసలు ఆ డివైస్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్‌లో నాకు ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ నేను టైప్ చేసి జీఈహెచ్ అని చెప్పి నేను ఏదో ఇచ్చాను. ఓకే. సో, హిందీ టెస్ట్ ఏదైతే నాకు హెచ్ మీదకి సంబంధించిందో ఉంది. సో, ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేది చూసుకుంటాకి లొకేషన్. సో, పాయింటర్ టు ఫైల్ లొకేషన్ ఆన్ డివైస్ అని చెప్తున్నాం. సో, ఎందుకు ఆహ్, దాని మీద ఎగ్జిస్ట్ అయితే ఓకే. ఎగ్జిస్ట్ అవ్వకలేకపోతే మళ్ళీ మనం ఓన్‌గా న్యూగా ఒకటి క్రియేట్ చేసుకొని మనకు కావాల్సింది దాంట్లో ప్లేస్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ సైజ్ అంటున్నాం.
సో ప్రతి దానికి ఆ ఫైల్ సైజ్ ఒకవేళ మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫోల్డర్ ఇవన్నీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లో అది చెక్ చేస్తా ఉంటాం కదా! ఫైల్ దగ్గర ఎంత ఎంబీ తీసుకుందో ఒక్కొక్కసారి మనం పెన్ డ్రైవ్ ప్లేస్ చేస్తాం డేటా ఉందని. సో చూపిస్తానికి దాంట్లో డేటా చూపించకపోయినా సమ్ వైరస్‌తో మనకి ఇదైనప్పుడు దాంట్లో అసలు డేటా ఉందా లేదా? ఒకవేళ డేటా ఉంది అనుకుంటే మళ్ళీ మనం దాన్ని రిఫ్రెష్ ఫార్మాట్ చేయాలి అంటే ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తుందా? ఏంటి అనేది మనం చెక్ చేస్తాం కదా! సో సైజ్ అనేది కూడా దీని అట్రిబ్యూట్. మాక్సిమం ఎంత వరకు అది సైజ్ అలోకేట్ చేయగలదో అంతవరకు అలోకేట్ చేస్తానే ఉంటుంది. అంటే ఇప్పుడు 10 ఉంది. మనం ఇంకా కొంత డేటాను ప్లేస్ చేసే కొద్దీ ఆ ఫైల్‌లో సైజ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒకవేళ మనకి మెమరీ అనేది సఫిషియెంట్‌గా లేదనుకోండి. సో ఎంతవరకు అది మాక్సిమమ్‌గా అలోకేట్ చేసుకోగలదో అంతవరకు సైజ్ అనేది అలోకేట్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ ప్రొటెక్షన్ అంటున్నాం. దేనికి ప్రొటెక్ట్ చేస్తాము? ఆ ఫైల్ ఓన్లీ రీడా? ఇప్పుడు జీమెయిల్ ఉంది. లేకపోతే వికీపీడియా ఉంది. సో, దాంట్లో రీడ్ పర్మిషన్ ఇచ్చారు. రైట్ పర్మిషన్ అనేది మనము ప్రతి ఒక్క యూజర్ రైట్ చేసేటట్టు కుదిరిందనుకోండి, ఒరిజినల్ డేటా అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే. సో, ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్షన్. సో, కంట్రోల్స్ హూ కెన్ డూ రీడింగ్, రైటింగ్, ఎగ్జిక్యూటింగ్. నెక్స్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసామంటే ఏ టైమ్‌లో క్రియేట్ చేసాము, ఏ డేట్‌ని క్రియేట్ అయ్యింది, దాని యొక్క యూజర్ ఐడెంటిఫికేషన్. సో, మానిటర్ చేసుకుంటూ మనం దాని ప్రకారంగా ఒకవేళ మన ఫైల్ నేమ్ మర్చిపోయినా పర్టిక్యులర్ డేట్ వైస్ చెక్ చేసుకుంటూ ఏ డేట్‌న క్రియేట్ చేసిన ఫైల్ ఇదే అవ్వచ్చు, లేకపోతే ఇదవ్వచ్చు. 2 ఒకే నేమ్‌తో సేవ్ చేసుకొని ఉన్నామనుకోండి, మనకి ఈ పీడీఎఫ్ లాస్ట్ చేసామా, పీపీటీ లాస్ట్ చేసామా, ఏం చేసామా అని గుర్తులేదన్నప్పుడు దాని ప్రాపర్టీస్‌లోకి వెళ్లి మనం చెక్ చేసుకుంటా ఉంటాం. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మొత్తం ప్లేస్ అయ్యుందో, ఈ నేమ్ గాని, ఐడెంటిఫైయర్ కానీ, టైప్ కానీ ఇదంతా ఏమవుతుంది? ఒక డైరెక్టరీలో ప్లేస్ చేస్తాం. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ డైరెక్టరీ స్ట్రక్చర్ విచ్ ఈస్ మెయింటైన్డ్ ఆన్ ద డిస్క్. కానీ మనం ప్రతిసారి డిస్క్ అంతా చెక్ చేసి ప్లేస్ చేయాలి అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము డైరెక్ట్‌గా ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ ఫైల్ అనేది దాంట్లో నుంచి మోడిఫై చేసుకుంటాం. దానివల్ల మనకి ఈజీగా యాక్సెసింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్తాం. మొత్తం డిస్క్ అంతా సెర్చ్ చేసుకునే కన్నా మనం ఫైల్ నేమ్ ఏదైతే ఫస్ట్ 2 లెటర్స్ ఇక్కడ ఇస్తాం కదా! హెచ్ లేకపోతే ఓఎస్. సో, ఓ మీద మనం ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ 2 దాని మీద ఆ క్యారెక్టర్‌కి సంబంధించింది ఏదైతే ఓఎస్ లేకపోతే ఇలా ఇచ్చాం. సో, దానికి సంబంధించింది ఏదైతే ఉందో అవన్నీ మనకి ఆహ్, ఇక్కడ చూస్తా ఉంటాం. సో, ఎగ్జిస్ట్ అయిందా లేదా? ఆ ఫైల్‌కెళ్ళి సెర్చ్ చేస్తాం. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ కెప్ట్ ఇన్ డైరెక్టరీ స్ట్రక్చర్. నెక్స్ట్ దాంట్లో మనం డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా చదువుతామమ్మా. ఇక్కడ జస్ట్ ఫైల్ మనకు తెలిసిందే. ఫైల్ అనే దాంట్లో నేమ్, దాని యొక్క ఎక్స్‌టెన్షన్ 11.txt అని ఉంది. నెక్స్ట్ ఓపెన్ విత్ దేనితో ఓపెన్ అవ్వాలి. ప్రివ్యూ దాని యొక్క నేమ్. ఓకే. సో, ప్రివిలైజ్ ఇది జస్ట్ ఈ డయాగ్రామ్ మీరేమి డ్రా చేయక్కర్లేదు అక్కడ. జస్ట్ ఇక్కడ మనకి ఫైల్ గురించి, ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ ఇవి అనేది చెప్తున్నాం. నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్ అంటున్నాం. ఇవన్నీ దేంట్లోకొస్తాయి అంటే ఫైల్ కాన్సెప్ట్ ఫస్ట్ దాంట్లోకే. ఫైల్ కాన్సెప్ట్ అనే దాంట్లోకే వస్తది. యాక్సెసింగ్ మెథడ్ అనేది నెక్స్ట్ క్వెషన్ అది. ఓకే. ఫైల్ కాన్సెప్ట్‌లోనే ఫైల్ అంటే ఏంటి? అసలెందుకు ఫైల్ క్రియేట్ అవుతుంది? సో, దాన్ని ఇక్కడ మనం ఫైల్ క్రియేటర్ అంటున్నాము. సో, దీంట్లో టైప్స్ కన్సిడర్ అవుతాయి. టెక్స్ట్ ఫైల్, ఆబ్జెక్ట్ ఫైల్, సోర్స్ ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది చెప్తున్నాము. సో, నెక్స్ట్ ఫైల్ అట్రిబ్యూట్స్ అంటున్నాము. సో, అట్రిబ్యూట్స్ అంటే ఫైల్‌లో మనకి ఏమేమి ఇక్కడ మళ్ళీ ఫైల్ స్ట్రక్చర్ అమ్మా మీకు దీంట్లోనే నెక్స్ట్ ఇంకా వస్తదన్నాను కదా! అంటే మనకి మెమరీ తీసుకుంటే అలోకేటింగ్ ఫ్రేమ్స్. ఓకే. ఎలా అలోకేట్ అవుతుంది మెమరీ అన్నాం కదా! సో, అలాగే సేమ్ ఈ ఫైల్ అనేది మనం స్టోర్ చేయాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా మనం యాక్సెస్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఆ డైరెక్టరీలో స్టోర్ చేయాలి అంటే గనక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే. ఆహ్, సో, నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్. ఫైల్ ఆపరేషన్స్. సో, ఒక ఫైల్ మీద మనం ఏమేం ఆపరేషన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఫైల్‌కున్నవి ఏంటి అంటే దాని యొక్క నేము అవన్నీ ఇవి. సో, ఫైల్ ఆపరేషన్స్ దీని మీద ఏమేం పెర్ఫార్మ్ చేస్తున్నాము అంటే అసలు ఫైల్ అనేది ఇక్కడ మనం ఫైల్ ఈస్ ఎన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో, మనం ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నామో ఫైల్స్ అనేది తీసుకుంటే గనక ఇవన్నీ మనం ఏం చెప్తున్నాం సిస్టమ్ కాల్స్. ఓకే.
సో సిస్టమ్ కాల్ అంటే ఒక ఫైల్ తీసుకున్నాము. సో ఫైల్ ఏం చేస్తున్నాము? ఓపెన్ చేస్తున్నాము, క్లోజ్ చేస్తాము, రీడ్ చేస్తాము, రైట్ చేస్తాము. ఓకే. లేదా డిలీట్ చేయొచ్చు, ట్రంకేట్ చేయొచ్చు. మొత్తం డిలీట్ చేస్తే కన్నా దాంట్లో ఉన్న డేటా వరకే మనం డిలీట్ చేసుకోవాలి అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్‌గా 6 బేసిక్ ఫైల్ ఆపరేషన్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తాం. అంటే ఫస్ట్ అసలు మనకి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఏదైనా దాంట్లో ప్లేస్ చేయాలి అంటే ఫైల్‌లో ఫస్ట్ చేయాల్సింది క్రియేట్. సో ఫైల్ ఆపరేషన్స్ అన్నాడనుకోండి, ఇవి హెడ్డింగ్స్ పెడతారు. దీంట్లో డేటా రాయాలి. సో ఇక్కడ ఏంటి క్రియేట్ చేస్తున్నాము అంటే ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామమ్మా? ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉంటాయి క్రియేట్ చేసుకుంటాకి. ఓకే. సో 2 స్టెప్స్ ఏం తీసుకుంటున్నాము? ఓకే. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే 2 స్టెప్స్ ఫాలో అవుతామంటే ఏంటి? క్రియేట్. ఇక్కడ మనం ఫైల్ అట్రిబ్యూట్‌లో నేమ్ అంటున్నాం. సో నేమ్ అనేది మనం ఇక్కడ ఫైల్ నేమ్ అండ్ దాని యొక్క ఎక్స్‌టెన్షన్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది కదా! సో ఎక్స్‌టెన్షన్ ఏ పార్ట్ ఇస్తున్నాము? అది ఆల్రెడీ ఫైల్ సిస్టమ్‌లో ఉందా? ఒకవేళ ఇది మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ ఆల్రెడీ ఉందనుకోండి. మనకేం చూపిస్తుంది? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తది. సో, అప్పుడు మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటాం. సో, లేదు ఒకవేళ ఎగ్జిస్టెడ్ కాదు అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఓన్‌గా ఒక నేమ్ కొత్త న్యూ నేమ్ ఒకటి తీసుకొని క్రియేట్ చేస్తాం. సో, న్యూ ఫైల్ అనేది మనకిప్పుడు డైరెక్టరీలో ప్లేస్ అవుతుంది. ఓకే. సో క్రియేట్ అంటే ఎప్పుడు క్రియేట్ చేస్తాము అంటే మనకు కావాల్సిన ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా చూసుకుంటున్నాం. ఎగ్జిస్ట్ అయింది అంటే ఓకే. ఎగ్జిస్ట్ అవ్వకపోతే కనుక మనం ఆ న్యూ ఫైల్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాము అనేది ఇక్కడ చెప్తున్నాం. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాము? రైట్. ఓకే. ఒక ఫైల్ మనం క్రియేట్ చేసాము అంటే ఇది ఒక ఫైల్ ఇది పీపీటీ ఉంది. ఇది ఒక ఫైల్ అనుకోండి. ఇది క్రియేట్ చేసాం. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? రైట్ చేయాలి. సో డేటాను రైట్ చేస్తేనే కదా మనం రీడ్ చేయగలము. సో రైట్ చేస్తున్నాం. సో రైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక సిస్టమ్ కాల్. ఇప్పుడు రైట్ అనేది ఒక సిస్టమ్ కాల్. రీడ్ అనేది ఒక సిస్టమ్ కాల్. ఓపెన్ అనేది ఒక సిస్టమ్ కాల్. ఇలా ప్రతి దాన్ని మనం ఇక్కడ సిస్టమ్ కాల్ అని అంటున్నాం. బోత్ ఇక్కడ ఏం చేస్తుంది? రైట్ చేయాలి అంటే మనం ఏ ఫైల్‌లో రైట్ చేయాలి. ఓకే. ఆ రైట్ చేసిన ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ch10.pdf అంటున్నాం. ఓకే. మనం ఈ ఈ ఫైల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఈ పీపీటీలో మనం ఈ డేటాని ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేస్తున్నామా అంటే ఫస్ట్ అసల ch10.pdf అనే ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా? ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే దాంట్లో డేటా ఉందా? ఒకవేళ లేదు అనుకుంటే కనుక మనం ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాం. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ చేసామో నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం ఓపెన్ చేసి రీడ్ చేయాలి. లేకపోతే సడెన్‌గా ఇప్పుడు పవర్ అనేది ఆఫ్ అయిపోయింది. ఓకే. పవర్ ఆఫ్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసేసరికి మనకు ఉండాలి కదా! సో సేవ్ అయ్యి ఉండాలి కదా! సో మనం ఏదైతే ఇచ్చామో ఆ ఫైల్ లొకేషన్‌లో పర్టిక్యులర్ ఆ సిస్టమ్ ఏం చేస్తుంది? సెర్చ్ చేస్తుంది. ch10 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా? సేవ్ చేస్తే మాత్రం ఉంటుంది. సో సేవ్ అవ్వకపోతే కుదరదు. సో ఇక్కడ ఏం చేస్తుంది? సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రైట్ పాయింటర్. ఎందుకు రైట్ పాయింటర్ తీసుకుంటది అంటే మనం ఏ ఫైల్‌లో డేటాను ప్లేస్ చేసాం. డేటా ప్లేస్ చేసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకెక్కడ రైట్ చేస్తుంది. ఒకవేళ రైట్ చేస్తుంది లేదా ఆల్రెడీ ఇక్కడ రైట్ చేసేసాం. రైట్ చేసిన దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి సమ్ మోడిఫై చేస్తున్నాననుకోండి. ఓకే. సో మోడిఫై చేస్తున్నప్పుడు మనకి ఆ డేటా మోడిఫై అయ్యింది అంటే అప్డేట్ అవ్వాలిగా. అప్డేట్ అవ్వాలి అంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్లోజ్ చేస్తున్నప్పుడు మనకేం చూపిస్తుంది? డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్. సో ఇప్పుడు మనం యెస్ అని క్లిక్ చేసామనుకోండి. మనం ఇక్కడ ఏదైతే నెక్స్ట్ డేటాని ప్లేస్ చేసామో అంటే రైట్ చేసామో, రైట్ చేసిన ఆపరేషన్స్ లేకపోతే రైట్ చేసిన పాయింటర్ అంతా ఏమవుతుంది? అప్డేట్. సో మనం పెట్టిన డేటా అంతా మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పుడు? సో రైట్ పాయింటర్ అంటున్నాం. పాయింటర్ ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అంటే అప్డేట్ చేస్తుంది. ఎందుకు అప్డేట్ చేస్తుంది? మనం ఒక సమ్ డేటాని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము అంటే మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుందా? సో ఆ డేటాని ప్లేస్ చేసి ఉంచుతున్నాము. లేకపోతే ఇప్పుడు మీరు చూడండి ఇమేజెస్. సో ఇమేజెస్ డిలీట్ చేయలేదు. ఇంకా ఫోన్‌లో కొన్ని ఇమేజెస్ ఏదో తీయాలి. లేకపోతే వీడియో తీయాలనుకుంటుంటే క్లోజ్ అయిపోతా ఉంటది వీడియో. సో అప్పుడు మనకేం చూపిస్తుంది? అది చేయాలి అంటే మనం కొన్ని ఫైల్స్‌ని అక్కడ డిలీట్ చేయాల్సిందే. సో అక్కడ రైట్ పాయింటర్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇంకా మెమరీ స్పేస్ ఉందా లేదా? లేకపోతే ఇది అని. అది రైట్. సో ఇక్కడ రైట్ పాయింటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ రీడ్ అంటున్నాం. ఎందుకు? ఒక ఫైల్‌లో మనం
ఏదైతే రైట్ చేస్తామో అది మళ్ళీ రీడ్ చేస్తాం కదా! రీడ్ చేసింది కూడా ఒక సిస్టమ్ కాలే చెప్తాం. ఇక్కడ ఎక్కడుంది? నెక్స్ట్ బ్లాక్‌లో ఉందా? ఎంత వరకు రీడ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? నెక్స్ట్‌కెళ్ళేసరికి ఇక్కడ ఇంకేమీ ఎగ్జిస్ట్ అవ్వకుండా ఇదంతా బ్లాంక్ అనుకోండమ్మా. ఇంకా అక్కడ మనకి నెక్స్ట్ పాయింటర్‌కి వెళ్ళినా అక్కడ మనకి చదువుతానికి ఏమీ ఉండదు. సో, రీడ్ పాయింటర్ మళ్ళీ ఏం చేస్తుంది? మొత్తం అంతా సెర్చ్ చేయక్కర్లేకుండా ఎంత వరకైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ అయ్యిందో అంతవరకు మనకిక్కడ చూపిస్తా ఉంటుంది. సో, ఎప్పుడైతే రీడ్ చేస్తున్నామో మళ్ళీ ఈ రీడ్ పాయింటర్ కూడా రైట్ అనేది కూడా నెక్స్ట్‌కి ఎలా అయితే మూవ్ అవుతా ఉంటదో, రీడ్ అనేది కూడా నెక్స్ట్‌కి మూవ్ అవుతా ఉంటది. ఈవెన్ ఇది బ్లాంక్ మనం తీసుకున్నా సరే మూవ్ అవుతది కదా! వర్డ్ డాక్యుమెంట్‌లో. ఓకే. సో, దాన్నిక్కడ మనం రీడ్ పాయింటర్. అలాగే కరెంట్ లొకేషన్ ఏదైతే ఉందో, ఆ కరెంట్ లొకేషన్ కూడా మనకిక్కడ చూపిస్తా ఉంటది. మరి ఇలా ఒకటి మనం రీడ్ చేస్తున్నాము, రైట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తేనే మనం రైట్ కానీ, రీడ్ కానీ పెర్ఫార్మ్ చేస్తున్నాము అని చెప్తాం. ఓకే. మరి ఇలా రైట్, రీడ్ పెర్ఫార్మ్ అవుతుంది అంటే ఇక్కడ ఇది ఏం చేస్తది? ఫైల్ అనేది ఒక 3 పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకుంటది. అది ఓపెన్ ఫైల్ టేబుల్, నెక్స్ట్ ఫైల్ ఓపెన్ కౌంట్, డిస్క్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్ అండ్ యాక్సెస్ రైట్స్ అని చెప్తాం. ఎందుకు? ఓపెన్ ఫైల్ టేబుల్ అని ఉందనుకోండి. ఇప్పుడు మనం పేజ్ టేబుల్ అని తీసుకొని అక్కడ ఫ్రేమ్స్, పేజెస్ అని ఎలా అయితే చెప్పామో, ఇక్కడ ఓపెన్ ఫైల్ టేబుల్ తీసుకుంటం వల్ల ఏమవుతుంది? మనం ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ చేసామో, ఆ ఫైల్స్ ఏమేమి ఓపెన్ చేసాం అనేది ఇక్కడ వస్తుందా మనకి? సో, ఏవైతే ఓపెన్ చేసామో అదంతా స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ ఫైల్ దాంట్లో. స్టోర్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసే కొద్దీ అది ఏం చేసుకుంటుంది? కౌంట్ చేసుకుంటుంది. ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయినయి. ఓకే. ఓపెన్ అయిన దాంట్లో ఎన్ని అప్‌డేట్ అయినయి. రైట్ చేసారా? రీడ్ చేసారా? ట్రంకేట్ చేసారా? అనేది ప్రతి ఒక్కటి అది అప్‌డేట్ చేసుకుంటా ఉంటుంది. అప్‌డేట్ చేసిన తర్వాత వన్స్ ఎప్పుడైతే పవర్ స్విచ్ ఆఫ్ అయిందో మనం అప్‌డేట్ అంటే సేవ్ చేస్తాం గదా! సేవ్ చేసిన తర్వాత అంతవరకు చేసింది సేవ్ చేస్తాం. సో, అప్‌డేట్ అయినంత వరకు అందుకని మధ్యలో మనం ఏం చేస్తాం సేవ్ చేసుకుంటా ఉంటాం కదా! సో, అప్‌డేట్ అయినంత వరకు ఓకే. అప్‌డేట్ అయినది ఏదైతే ఉందో సో, ఇక్కడ మనం నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసేసరికి ఓపెన్ అవ్వాలా? సో, అక్కడ ఏం చేస్తుంది కౌంట్. కౌంట్ ఏం చేస్తుంది 3 ఫైల్స్ ఓపెన్ చేసాము. దాంట్లో 2 ఫైల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయ్యున్నాయి? 1 ఫైల్. సో, మనం డైరెక్ట్‌గా షట్ డౌన్ అనేది ఇచ్చామనుకోండి. అదేం చూపిస్తుంది? ఫోర్స్ షట్ డౌన్ లేకపోతే సమ్ ఫైల్స్ క్లోజ్ చేయలేదు. సో, క్లోజ్ చేస్తారా? షట్ డౌనా అని అంటుందా? సో, ఆటోమేటిక్‌గా మనం క్లోజ్ చేయకపోయినా అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఏమవుతుంది? ఈ ఫైల్స్ అప్‌డేట్ అవ్వటం వల్ల ఏం ఫైల్ అప్‌డేట్ అవుతుంది? కౌంట్ ఒకటి అప్‌డేట్ అవుతుంది. ఆ డిస్క్ అనే లొకేషన్ ఆ ఫైల్ ఏమవుతుందో, అలాగే యాక్సెస్ రైట్స్ దానికి ఏమున్నాయి, ఇవన్నీ అప్‌డేట్ అయ్యి మనకి ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయినయి, ఎన్ని క్లోజ్ అయినయి అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో, ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాము. లేకపోతే గనక న్యూగా క్రియేట్ చేస్తాం. ఉంటే గనక దాంట్లో రైట్ చేస్తాం. రైట్ చేస్తాం అంటే ఇక్కడ రైట్ పాయింటర్ ఎనేబుల్ అవుతుంది. సో, రైట్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఇస్తుంది. ఏదైతే రైట్ చేసామో అది అప్‌డేట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ రైట్ చేసిన దాన్ని ఇక్కడ రైట్ చేస్తూ ఉండంగానే రీడ్ అనేది ఉంది కదా! సో, రీడ్ పాయింటర్ ఏంటి? ఇది కూడా నెక్స్ట్‌కి మూవ్ అవుతానే ఉంటుంది. సో, ఇది కూడా అప్‌డేట్ అవుతుంది. ఎంతవరకు మనం రీడ్ చేసామో ఆ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పేజ్ నంబర్ 8. సో, 8 పేజెస్ వరకు రీడ్ చేసాము. అది మనకి యూజర్‌కి ఎలా అయితే ఇక్కడ 8 లేకపోతే నెక్స్ట్ దానికెళ్తే 9, 10 అని తెలుస్తుందో ఇంటర్నల్‌గా కూడా ఈ ఓఎస్ అనే దానికి కూడా ఎన్ని ఫైల్స్ మనం ఓపెన్ చేస్తున్నాము, ఎన్ని సార్లు అది యూజ్ చేసాము. ఓకే. అది యూజ్ చేసామంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది కదా! సో, ప్రాసెస్ క్రియేట్ అయింది అంటే మళ్ళీ మనం సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్‌లో ఏదైతే నేర్చుకున్నామో అంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌తో ఇంటర్లింక్ అవుతుంది. ఇలా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు డెడ్‌లాక్ కండిషన్ రాకూడదు. మళ్ళీ ఇలా డెడ్‌లాక్ కండిషన్ రాకుండా ఉండటం కోసం ఇక్కడ మెమరీ అనేది అది ఎలా తీసుకుంటుంది, ఏంటి అనే కాన్సెప్ట్స్ సెకండ్, థర్డ్ యూనిట్‌లో మనం ఏదైతే చదివామో అంతా ఇక్కడ ఇంటర్నల్‌గా ఇక్కడ మనకి జరుగుతానే ఉంటది. ఇదంతా ఎవరు చూస్తారు అంటే ఓఎస్ఏ చూస్తారు. ఓకే. నెక్స్ట్ రిపోజిషన్ వితిన్ ఫైల్ అంటే ఇక్కడ సీక్ చెప్తున్నాము. దీన్నే సీక్ అంటున్నాము. ఎందుకు సెర్చ్ చేస్తాం కదా! ఆ ఎంట్రీ. సో, కరెంట్ పొజిషన్ ఏంటి? ఓకే. ఆ పాయింటర్ ఎక్కడి నుంచి ఉంది? లేకపోతే ఫైల్ అనేది యాక్చువల్‌గా వాల్యూ అనేది ఇవ్వకపోయినా సరే ఫైల్ ఆపరేషన్ మీద సీక్ అంటే 0 నుంచి సమ్ 1 ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసింగ్ ఉంటదమ్మా.
సో, డిఫరెంట్ టైప్స్ అంటే యాక్చువల్‌గా 3 మెథడ్స్ యూజ్ చేస్తాము. సో, ఈ ఫైల్ పర్టిక్యులర్ మళ్ళీ డెస్క్‌టాప్ నుంచి ఇంకో దాంట్లో ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటది. లేకపోతే లోకల్ డ్రైవ్ సి నుంచి మళ్ళీ ఇంకో ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో సమ్ అదర్ ఫోల్డర్. అలా ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యుందో మనకి ఆ డైరెక్టరీ నుంచి అది సెర్చ్ చేసి ఆ ఫైల్ అనేది మనకి చూపిస్తా ఉంటది. సో, దాంట్లో మళ్ళీ ఎంత వరకు పర్మిషన్స్, ఆ ఫైల్ యాట్రిబ్యూట్స్ మనం ఏదైతే ప్రీవియస్ దీంట్లో యాట్రిబ్యూట్స్ చూసామో, ఈ యాట్రిబ్యూట్స్ అంతా ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయ్యి చూపిస్తానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిలీట్ అంటున్నాము. సో, మొత్తం మనకి ఫైల్ ఏదైతే క్రియేట్ చేసామో అవసరమైతే ఉంచుతాం. లేదు అంటే కంప్లీట్‌గా డిలీట్ చేస్తాం. వన్స్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ నేమ్‌తో ఆ ఫైల్ మనం సెర్చ్ చేద్దాము అంటే డైరెక్టరీలో మనకు కనిపించదు. సో, మళ్ళీ మనం న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో, ఎప్పుడు మనం ఇది డిలీట్ చేస్తాము, మనకొక ఫ్రీ స్పేస్ కావాలి అనుకున్నప్పుడు డిలీట్ చేస్తాం. అదర్‌వైజ్ ఇంకా లో లో ఇంకా యుటిలైజేషన్ దానికి ఇంకసలు మనం యూజ్ చేసేది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మనం ఆ ఫైల్‌ని డిలీట్ చేసేస్తా ఉంటాం. సో, ఎప్పుడైతే ఫైల్ డిలీట్ చేసామో ఆటోమేటిక్‌గా స్పేస్ అనేది మనకిక్కడ అలోకేట్ అవుతుంది. ఆ స్పేస్ ఏదైతే అలోకేట్ అయ్యిందో దాంట్లో అదర్ న్యూ ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మీకు చెప్పాను వీడియో మనం తీస్తా ఉంటే స్పేస్ సరిపోదనుకోండి. సో, కొన్ని ఫోటోస్ కానీ, సమ్ ఇమేజెస్ కానీ, లేకపోతే సమ్ వీడియో డిలీట్ చేస్తా ఉంటాం. అదర్స్ వేవై అదర్‌వేవైతే ఉన్నాయో. సో, ఆ స్పేస్ ఏదైతే ఫ్రీ అయిందో అదంతా మనకి ఇది కొత్తగా మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో దాంట్లోకి ప్లేస్ అయిపోతా ఉంటుంది. ఆ మెమరీ అంతా. ఓకే. సో, అది డిలీట్. నెక్స్ట్ ట్రంకేట్ అంటున్నాం. సో, ట్రంకేట్ ఏం తీసుకుంటున్నాము? దాని యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఎగ్జాంపుల్ ల్యాబ్ సైకిల్ 1.c అనేది మనం తీసుకుంటున్నాం. దాని యొక్క యాట్రిబ్యూట్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాము. అందుకని మనకి చూడండి నెక్స్ట్ ఇప్పుడు మోడిఫైడ్ ఆన్ అని చెప్పి మనం ఏదైతే లాస్ట్ మోడిఫై చేస్తామో మోడిఫై లాస్ట్ ఇది కూడా మనకు కనిపిస్తా ఉంటుంది. సో, యాట్రిబ్యూట్స్ ఉంచుతాము. రాదర్ దాన్ మొత్తం ఫైల్ అంతా డిలీట్ చేసే ప్లేస్‌లో ఆ ఫైల్ క్రియేట్ చేసిన అట్రిబ్యూట్స్ అంతా ఉంచి, దాంట్లో కొన్ని ఫంక్షన్సో లేకపోతే ఏవైతే మనకి అక్కర్లేదు అనుకున్నామో, దాన్ని మాత్రమే డిలీట్ చేస్తాం. ఇప్పుడు ట్రంకేట్ చేస్తున్నాము అని మనం ఏదైతే లోపల డేటా డిలీట్ చేస్తున్నామో, అలాగే కంకాటనేట్ కూడా చేస్తాంగా. ఒక ఫైల్ తీసుకున్నామంటే అపెండ్ చేస్తాంగా. సో, ఇలా మనకి మనకి ఆహ్, దీని యొక్క అంటే ఎంత స్పేస్ లేకపోతే ఎన్ని వర్డ్స్ ఇప్పుడు మనం ఇక్కడ 8లో ఉన్నాము. నెక్స్ట్‌కి వెళ్ళామంటే ఇక్కడ మనకు అప్‌డేట్ అవుతుందిగా. అంటే రీడ్ ఆపరేషన్‌లో రీడ్ పాయింటర్ 9కెళ్తుంది. ఇక్కడ మనం రైట్ చేస్తున్నాం అనుకోండి. ఎన్ని వర్డ్స్ అనేది మనకు కనిపించే దాంట్లో ఎక్స్‌ట్రాగా ఇక్కడ వర్డ్స్ కౌంట్ కూడా మనకి పెరుగుతా ఉంటుంది. సో, దీన్ని ఇక్కడ మనం ట్రంకేట్ రాదర్ దాన్ డిలీట్ చేసే కన్నా ట్రంకేట్ అని చెప్తాము. అలాగే ఓపెన్, క్లోజ్. సో, ఓపెన్ అంటే సెర్చ్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ ఆన్ డిస్క్ ఫర్ ఎంట్రీ ఫైల్ అండ్ మూవ్ ద కంటెంట్ ఆఫ్ ఎంట్రీ టు మెమరీ. సో, మెమరీలో చివరికి ఎలాగైనా మెమరీలో ప్లేస్ చేయాలి. అలాగే క్లోజ్ చేసామనుకోండి. సో, మూవ్ ద కంటెంట్ ఆఫ్ ఎంట్రీ ఎఫ్ఐ అంటే ఏ ఫైల్ అయితే మనం తీసుకున్నామో ఆ ఫైల్. అనేది i ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ మెమరీ టు డైరెక్టరీ స్ట్రక్చర్ ఆన్ డిస్క్. ఇప్పుడు మనం ఎంతసేపు మరి స్వాపింగ్ ఇదంతా మనం దీని గురించే కదా మాట్లాడుకున్నాం. ఇలా స్వాప్ అవుతుంది, డిస్క్ మీదకొస్తుంది, ఇలా ఉంది అని చెప్పి. ఈ మనం ఇప్పుడు చెప్పిన ఈ 6 ఆపరేషన్సే కాకుండా ఇంకా ఆపరేషన్స్ ఉన్నాయి. కానీ మినిమల్‌గా యూజ్ చేసేది ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసాము అంటే చేసేది ఒకటి క్రియేట్ చేస్తాము, రైట్ చేస్తాము, రీడ్ చేస్తాము, డిలీట్ చేస్తాము అన్నంత వరకు చెప్తాం. అదర్‌వైజ్ ట్రంకేట్. ఓకే. లేదా ఒక ఫైల్ సీక్ అంటే ఇప్పుడు నేను ఇదే ఫైల్ ఉంది. ఇప్పుడు సీక్ అంటే 1కి వెళ్ళాను. ఓకే. డైరెక్ట్‌గా సెర్చ్. 1 నుంచి మళ్ళీ 40కి వెళ్ళాను. ఇక్కడ 40. సో, ఒక్కొక్క స్టెప్ కాకుండా డైరెక్ట్‌గా నాకు ఆ పొజిషన్‌కి వెళ్ళిపోతుంది కదా! సో, దాన్ని ఇక్కడ మనం సీక్, సీక్. ఓకే. సో, ఈ 6 కాకుండా ఇంకా మనం తీసుకున్నాము అంటే ఒక ఫైల్ ఆహ్, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎలా అయితే కంకాటనేట్, కంపేర్ అలా తీసుకున్నామో ఇక్కడ అపెండింగ్ తీసుకుంటున్నాం. న్యూ ఇన్ఫర్మేషన్ లేకపోతే రిమైనింగ్ ఏదైతే ఇంకా ఎగ్జిస్టింగ్ ఫైల్‌లో ఉందో దాంట్లో ఇంకొంచెం ప్లేస్ చేయాలంటే ప్లేస్ చేస్తాము. ఒక ఫైల్‌ని కంప్లీట్‌గా కాపీ చేయొచ్చు. ఇన్‌పుట్, అవుట్‌పుట్స్ ఇలా మనం ఏదైతే తీసుకున్నామో లేదా ఆ ఫైల్ యొక్క స్టేటస్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది
అనేది చూడాలి అనుకున్న దాని యొక్క అట్రిబ్యూట్స్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేస్తాము. అలాగే ఓనర్ ప్రొటెక్షన్ ఇస్తారు కదా! రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అవేవన్నా మోడిఫై చేయాలంటే మోడిఫై చేస్తాము. అలాగే డైరెక్టరీలో సెర్చ్ చేస్తాము. ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది. సో, ఓపెన్ అది ఎలాగా? ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాము అంటే, ఆ ఓపెన్ అనేది కూడా ఇక్కడ ఒక సిస్టమ్ కాలే అంటున్నాం కదా! సో, ఇక్కడ ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక స్మాల్ టేబుల్ ప్లేస్ చేస్తుంది అన్నాను కదా! ఏంటది? ఓపెన్ ఫైల్ టేబుల్. ఎందుకు ఓపెన్ ఫైల్ టేబుల్ అది పెట్టుకుంటుంది? ట్రాక్స్ ఓపెన్ ఫైల్స్. ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? ఎన్ని ఫైల్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయి అనేది దీనికి తెలుస్తుంది. అలా తెలుస్తడం వల్ల ఏదైతే ఫైల్ మనం రిక్వెస్ట్ చేసామో, ఆ రిక్వెస్ట్ చేసిన ఫైల్ దాన్ని స్పెసిఫైడ్‌గా ఈ పర్టిక్యులర్ ఇది ఈ ఇండెక్స్‌లో లేకపోతే ఈ లోకల్ డిస్క్ సిలో ఇలా ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పి డైరెక్ట్‌గా మనం రిక్వెస్ట్ చేసింది ఏమవుతుంది? ఫైల్ నుంచి ఓపెన్ అవుతుంది. అంతేగాని మొత్తం డైరెక్టరీ అంతా మనం సెర్చ్ చేయక్కర్లేకుండా ఈ ఓపెన్ ఫైల్ టేబుల్ ఏదైతే ఉందో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ ఓపెన్ చేసామా, ఓపెన్ చేసిన దాంట్లో ఇంకా 2, 3 పక్కన ప్లేస్ చేసుకున్నాము. ఇంకా 3 ఓపెన్ చేసాం. ఈ ఫైల్ నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేస్తున్నాము. సో, మళ్ళీ మొత్తం డైరెక్టరీ అంతా సెర్చ్ చేయక్కర్లేకుండా ఓపెన్ ఫైల్ టేబుల్ ఉండటం వల్ల ఏమవుతుంది ఇక్కడ పక్కన ఈ 3 ఏవైతే ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయో, ఫైల్ ఓపెన్ అయినవన్నీ ఈ టేబుల్‌లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్ యాక్సెసింగ్. దీంట్లో ఇక్కడ దీన్ని మనం పెర్ ప్రాసెస్ ఇక్కడ 2 యూజ్ చేసుకుంటుంది అక్కడ. సిస్టమ్ వైడ్ టేబుల్ ఒకటి, పెర్ ప్రాసెస్ టేబుల్ ఒకటి అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. సిస్టమ్ వైడ్ ఒకటి, పెర్ ప్రాసెస్. పెర్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాం కదా! ఇక్కడ ఓపెన్ అంటున్నాము. సో, ఇది ఏమవుతుంది ట్రాక్ ఓపెన్ ఫైల్ ఏవైతే ఓపెన్ అయినాయో అదంతా ట్రాక్ చేస్తుంది. సో, వన్స్ మనం ఫైల్ క్లోజ్ చేస్తామనుకోండి, సో, కౌంటర్ ఏమవుతుంది డిక్రిమెంట్. అది కూడా ట్రాక్ చేసుకుంటుంది. ఓకే. 4 ఫైల్స్ ఓపెన్ చేసాము. ఇంకా యాక్టివ్‌గా అది అక్కర్లేదు. సో, క్లోజ్ చేసేస్తున్నాము. క్లోజ్ చేసేస్తున్నాం కాబట్టి 4లో నుంచి 1 క్లోజ్ చేసాము. ఇంకా 3 ఉన్నాయి అనేది అప్డేట్ దాంట్లో ఉంటుంది. సో, క్రియేట్, డిలీట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సిస్టమ్ కాల్స్. ఇవన్నీ కూడా మనం సిస్టమ్ కాల్స్ అనేవి చెప్తాం. సో, ఇలా ఓపెన్ చేస్తున్నాము, సెర్చ్ చేస్తున్నాము, కాపీ చేస్తున్నాము అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఏం చేస్తుంది? దీంట్లో యాక్సెస్ మోడ్ క్రియేట్ చేస్తుంది. అలాగే రీడ్ ఓన్లీ చేయాలంటే రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ, రీడ్ రైట్ పర్మిషన్స్, అపెండ్ పర్మిషన్ ఇలా మనం ఫైల్ పర్మిషన్స్ అన్నీ మనం చేంజ్ చేసుకొని మీరు సి ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ రాసారు. రీడ్ రైట్ రీడ్ రైట్ అపెండ్ ప్లస్ లేకపోతే ప్లస్ ప్లస్ ఓకే. అలా మనకి రీడ్ రైట్ దాంట్లో మనకి ఏవైతే పర్మిషన్స్ అన్ని మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో, ఆ పర్మిషన్స్ అంతా ఇక్కడ చేంజ్ అవుతుంది అనేది చెప్తున్నాం. ప్రతి ఒక్క ప్రాసెస్‌కి డిఫరెంట్‌గా మనం డిఫరెంట్ ఫైల్స్ లేకపోతే ఒక సింగిల్ ఫైలే ఒక 2 ప్రాసెస్‌లు యూజ్ చేసుకునే టైం కూడా ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడు మనకిక్కడ ఇంటర్నల్‌గా కొన్ని ఈ ఆపరేటింగ్ సిస్టమే ఈ లెవెల్స్‌ని క్రియేట్ చేస్తా ఉంటుంది. ఇంటర్నల్‌గా ఈ ఫైల్ ఇలాగా అంటే ఇక్కడ మనం ఓపెన్ ఫైల్ టేబుల్ అని మనం కౌంట్ చేసుకోక్కర్లే. ఓఎస్ కౌంట్ చేస్తది అంటున్నాం కదా! సో, ఇక్కడ 2 లెవెల్స్‌లో అదేం చేస్తది అంటే ఇంటర్ టేబుల్స్ పెర్ ప్రాసెస్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. అలాగే సిస్టమ్ వైడ్ టేబుల్ ఒకటి యూజ్ చేసుకుంటుంది. ఈ పెర్ ప్రాసెస్ టేబుల్ క్రియేట్ చేసిందనుకోండి, ఇదేం చేస్తుంది అంటే ఏవైతే ఫైల్స్ ఏ ప్రాసెస్ ఓపెన్ చేసుకుందో, దాంట్లో స్టోర్ చేసుకుందో, దాంట్లో నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, ఆ యాక్సెస్ చేసుకునే రైట్స్ ఉన్నాయా లేదా అనేది ఇది పెర్ ప్రాసెస్ టేబుల్ చూస్తా ఉంటది. పాయింటర్ టు లాస్ట్ రీడ్ రైట్ లొకేషన్ పెర్ ప్రాసెస్ దట్ హాస్ ద ఫైల్ ఓపెన్. ఓకే. ఫైల్ పాయింటర్‌లోనే ఇంటర్నల్‌గా ఓఎస్ అనేది ఇది క్రియేట్ చేసుకుంటుంది. ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తది? సిస్టమ్ వైడ్ అనేది ఇంకోటుంది అన్నాను కదా! దీంట్లోనే సిస్టమ్ వైడ్ అనేది అది నెక్స్ట్‌ది యుటిలైజ్ చేసుకుంటుంది. ఈ సిస్టమ్ వైడ్ ఏం చేస్తుంది అంటే, ఏ లొకేషన్‌లో ఉంది, ఏ ఫైల్ మీద ఉంది, ఆ ఫైల్‌లో ఆ డిస్క్ మీద మనం ప్లేస్ చేయొచ్చా లేదా? అది సపోర్ట్ చేస్తుందా లేదా? ఓకే. అది ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎంట్రీని ఆ ఫైల్‌లో జరిగే పర్మిషన్స్ కానీ, లేకపోతే సిస్టమ్ కాల్స్ కానీ ఏదైతే ఇచ్చామో ప్రతి ఒక్క ఎంట్రీని ఇది చేసుకొని 0 అయ్యిందా లేదా చూసుకుంటది. ఎందుకు 0 అవ్వాలి? ఇక్కడ ఫైల్ ఓపెన్ ఫైల్ టేబుల్ దగ్గర ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే 1, 2, 3 కింద ఫైల్స్ రైజ్ అవుతున్నాయి కదా!
సో ఈ ఫైల్స్ రేజ్ అయినవన్నీ క్లోజ్ అవ్వాలి. సో క్లోజ్ అయ్యింది అంటే ఇక్కడ కౌంట్ చూసుకోవాలి. దాన్ని ఫైల్ ఓపెన్ కౌంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ఫైల్ ఈస్ ఓపెన్. ఓకే. టు అలో removal of data from one open file table when last process closes it. ఓకే. సో ఎందుకు అది క్లోజ్? ఎప్పుడైతే అది క్లోజ్ చేసుకుంటుందో, ఏదైతే ఇది యాక్సెస్ చేసుకుని రీడ్ పాయింటర్, రైట్ పాయింటర్ ఇది చూసుకుందో, అది ఆ కౌంట్ అనేది దేనికి అవ్వాలి అంటే 0కి రీచ్ అవ్వాలి. 0కి రీచ్ అయ్యింది అంటేనే ఇంకా ఫైల్ ఇంకెప్పటికీ ఇప్పుడప్పుడే యూజ్ చెయ్యము అని చెప్పి ఆ 0 ఉన్నప్పుడు అది క్లోజ్ చేసుకుని ఈ ఓపెన్ ఫైల్ టేబుల్‌లో ఏదైతే 1 అని ఓపెన్ అయ్యిందో అది క్లోజ్ అవుతానికి ఛాన్స్ ఇస్తుంది. సో అందుకని మనం ఇక్కడ ఈ 4 యూజ్ చేస్తాము అని చెప్తున్నాం. ఇలా ఒక ఫైల్ అనేది మనం తీసుకుంటే ఆ ఫైల్ అనేది సెవరల్ పీసెస్ ఆఫ్ డేటా ఆర్ నీడెడ్ టు మేనేజ్ ఓపెన్ ఫైల్స్. ఒక ఫైల్ మనం ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేసి అటు ఇటు ప్లేస్ చేసింది ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫైల్ పాయింటర్, ఫైల్ ఓపెన్ కౌంట్, అలాగే డిస్క్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్. సో క్యాచ్ ఆఫ్ డేటా యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. చాలా సిస్టమ్స్ లో మనకి ఇక్కడ మోడిఫై చేస్తాము. విత్ ఇన్ ది ఫైల్ మనం మోడిఫై చేసేసుకుంటాము. సో అది డిస్క్ మీద ఉందా, మెమరీ మీద ప్లేస్ చేసామా, లేకపోతే అది రీడ్ చేసినప్పుడు ఒకవేళ అది డిస్క్ మీద పెర్ఫార్మ్ అవుతుంది, లేకపోతే ఈ ఫైల్ మీద ఏదైతే ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుందో అది క్లియర్ గా సేవ్ అవుతుందా లేదా, మొత్తం అంతా ఎగ్జిస్ట్ అయ్యిందా, డేటా అనేది అప్డేట్ అయ్యిందా లేదా అనేది కూడా ఉండాలి. సో డిస్క్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్ అంతా చేసి మనం ఫైల్ డిలీట్ చేస్తాం అనుకోండి, ఇంక మనం యాక్సెస్ చేసుకుంటాకి అంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కుదరదు కదా, ఇంకా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కానీ ఇవన్నీ. సో అది నెక్స్ట్ యాక్సెస్ రైట్ అంటున్నాం. ఇందాక చెప్పాను కదా ఇక్కడ పెర్ ప్రాసెస్ యాక్సెస్ మోడ్ ఇన్ఫర్మేషన్. సో అది ఇక్కడ ఏం చేసుకుంటుంది, ఆ పర్టికులర్ ఒక ప్రాసెస్ ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఆ యాక్సెసింగ్ పర్మిషన్ ఉందా లేదా. ఇది ఇప్పుడు మనం జీమెయిల్ తీసుకున్నాము రైట్, లేకపోతే వికీపీడియా తీసుకున్నాము అది ఎగ్జిక్యూట్ ఉంది, ఇది ఉంది, సో రైట్ చేయాలి. లేదా రైట్ పర్మిషన్ కూడా కొన్నిటికి కింద కామెంట్స్ వీటికి అవైలబిలిటీ అయ్యింది అని అనుకోండి. సో దానికి మనకి ఆ పర్మిషన్ మనం యాక్సెస్ చేసుకున్న దానికి ఉందా లేదా. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ లో చూస్తాం డౌన్లోడ్ అవ్వకపోవచ్చు. సో అక్కడ పర్మిషన్ లేదు కదా. సో యాక్సెస్ రైట్స్. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటది అంటే పెర్ ప్రాసెస్ యాక్సెస్ టేబుల్ మీద ఉంటది. ఆ యాక్సెస్ అలౌ చేసిందా, డినే చేసిందా, ఏం చేసింది అనేది పెర్ ప్రాసెస్ లో ఉండటం వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తది అంటే అలౌ చేయాలా, డినే చేయాలా అనేది ఓఎస్ అనేది ఇక్కడ చెక్ చేసుకుంటా ఉంటుంది. సో ఇలా మనం కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇలా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఓపెన్ ఫైల్స్ అంటున్నాం కదా, ఇలా ఫైల్ అనేది మనం ఓపెన్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఫైల్ ఒకటి ఓపెన్ అయ్యి ఉంది, ఇక్కడ ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది, ఇది రిలీజ్ చేస్తేనే గానీ నెక్స్ట్ ప్రాసెస్ కి ఇస్తానికి ఛాన్స్ లేదు అనేది మనకి ఏదైతే యాక్సెస్ చేసుకుంటున్నాము అని చెప్తున్నామో దానికి ఇక్కడ సమ్ ఓపెన్ ఫైల్ లాకింగ్ సిస్టమ్ అంటే మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అండ్ షేర్డ్ లాక్. మనం రీడర్ రైటర్ ప్రాబ్లమ్ ఇదిగోండి రీడర్ లాక్, రైటర్ లాక్, సెమాఫోర్స్ యూజ్ చేసాము. ఇక్కడ మనకి మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనేది ఉంది అనేది చెప్పాం కదా. సో కొన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రీడర్ రైటర్ లో ఎలా అయితే లాక్ హార్డ్వేర్ దగ్గర మనం లాక్ అనేది తీసుకున్నాం కదా. సో ఎప్పుడు లాక్ అవుతుంది, క్రిటికల్ సెక్షన్ లో ఎంటర్ అయ్యింది అంటే లాక్ అవుతుంది. వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత అన్లాక్ అయ్యింది అంటే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎంటర్ అవ్వగలదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏది ఎంటర్ అవుతుంది అనేది షెడ్యూలింగ్స్ ఆల్గరిథం యూస్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రాసెస్ కి ఈ ప్రయారిటీ అనేది మనకు తెలుస్తుంది అంటున్నాం కదా. సో రీడర్ లాక్ సిమిలర్ టు రీడర్ లాక్, షేర్డ్ లాక్ అనేది మనం అక్కడ ఆల్గరిథం రాసాం చూడండి అమ్మా. రీడర్ రైడర్ కి అక్కడ రీడర్ లాక్ ప్లేస్ లో షేర్డ్ లాక్, రైటర్ లాక్ ప్లేస్ లో ఎక్స్క్లూజివ్ లాక్ అనేది పెడితే ఆల్గరిథం లో మొత్తం మనం ఓపెన్ ఫైల్ లాకింగ్ అనేది అంతా రాసినట్టే. ఓకే. సో మ్యాండేటరీయా, అడ్వైజరీయా అనేది ఇక్కడ మనం యాక్సెస్ చూసుకోవాలంటే జావాలో ఇక్కడ సేమ్ దీన్ని ఇదిగోండి జావాలో ఆప్లెట్స్ లో రాస్తాం. ఎక్స్క్లూజివ్ ఫాల్స్, షేర్డ్ ట్రూ. అక్కడ మనం ఆల్గరిథం కింద రాసాము, ఇక్కడ ఇలా రాస్తున్నాము. ఇక్కడ ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలా ఫైల్ది ప్రోగ్రాము అంటే అలా ఏం రాయక్కర్లేదమ్మా. ఇది యాక్చువల్ గా మీకు జావాలో ఫైల్స్ మీద ఏదన్నా ఇచ్చారు అంటే రీడ్ రైట్ పర్మిషన్స్ తో ఇలా టెక్స్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఎంతో కొంత ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మనం మోడిఫైయో లేకపోతే
జస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తే డిలీట్ చేస్తుంది ఏదైనా ప్రోగ్రామ్ మీరు చిన్నది నేర్చుకుని ఉంటారు కదా! సో, అది సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం రాండమ్ యాక్సెస్ కింద గెట్ ద ఛానల్ ఫ్రమ్ ద ఫైల్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ ఏంటి మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ ఒకటి, షేర్డ్ ఒకటి చెప్పాం కదా! ఒక ఫైల్‌ని ఇలా షేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా ఇక్కడ ఏం చేస్తుంది అంటే కొంత హాఫ్ ఆఫ్ ది ఫైల్‌ని దిస్ లాక్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైల్‌ని లాక్ చేసింది. లాక్ చేసిన తర్వాత మోడిఫై చేసింది. ఎప్పుడైతే మోడిఫై అయిందో రిలీజ్ ద లాక్. రిలీజ్ ద లాక్ అంటే క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకొచ్చేసింది కదా! బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్‌ది షేర్ చేసుకోగలదు. ప్రాసెస్ 2 అనేది షేర్ చేసుకున్నప్పుడు ఇదిగోండి దిస్ లాక్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైల్. షేర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ హాఫ్ తీసుకుంది. నౌ రీడ్స్ ద డేటా. డేటాను రీడ్ చేసిన తర్వాత రిలీజ్ ద లాక్. అంటే మనం రైట్ చేస్తున్నాము. రైట్ చేసిన దాన్ని వెంటనే రీడ్ చేసుకుంటున్నాము. ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ క్రిటికల్ సెక్షన్. సో, రీడర్, రైటర్ ప్రాబ్లమ్. ఒకళ్ళు రీడ్ చేస్తున్నప్పుడు రైట్ అనేది 2 కండిషన్స్ తీసుకొని మనం అక్కడ సెమాఫోర్స్ దగ్గర ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసామో అదే ఆల్‌గారిథం రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు అడిగాడు అంటే కనుక మీరు జావాలో యాప్‌లెట్ నేర్చుకునో లేకపోతే దాంట్లో ఫైల్ అనేది రీడ్ రైట్ ఒక ఫైల్ తీసుకొని మీరు ఏదైతే చిన్న ప్రోగ్రామ్ చేస్తారో అది సరిపోతుంది. ఇదంతా మళ్ళీ ఇక్కడ మీరిక్కడ దీన్ని స్ట్రెస్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కానీ, ఈ విధంగా ఎలా ఉంది అనేది అందుకని మనకు సెమాఫోర్ అయ్యి తీసుకుంటే ప్రోగ్రామాటిక్‌గా కాకుండా ఇంటర్నల్‌గా ఇది ఈ రకంగా ఆల్‌గారిథం ఆహ్, యూజ్ చేసుకుంటుంది అనేది ఇలా జరుగుతుంది. వర్కౌట్ ఇలా జరుగుతుంది అనేది మనం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో ఫైల్ టైప్స్, ఫైల్ యాక్సెసింగ్ మెథడ్స్. ఫైల్ స్ట్రక్చర్స్ అంటేనే ఫైల్ యాక్సెస్ మెథడ్స్ అనేది ఇక్కడ వస్తాయి మీకు. నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. లాగౌట్ అండి.